సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అంబటి రాంబాబు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పుష్ప 2 గురించి కొన్ని కామెంట్స్ అయితే చేశారు సార్. పుష్ప 2 టీమ్ మూవీని ఎవరు వచ్చినా కూడా అడ్డుకోలేరు అని చెప్పేసి క్లియర్ కట్గా ఆయన చెప్పేశారు. అంటే ఆయన ఉద్దేశంలో కూటమి గవర్నమెంట్ పుష్ప 2ని ఆపడానికి ప్రయత్నిస్తుంది, సో దీన్ని ఎవరు కూడా ఆపలేరు అన్న ఒక సెన్స్లో ఆయన కామెంట్స్ అయితే చేసేసారు సార్. మరి నిజంగా పుష్ప 2 టీంని కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలని ప్రయత్నిస్తుందా, లేకుంటే ఈయనే ఒక జనాల్లోకి ఇటువంటి ఒక అనుమానాన్ని రూమర్ని స్ప్రెడ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు? అంటే కూటమి గవర్నమెంట్ దీనికి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి ఆయన కామెంట్స్ ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి పుష్ప 2 చుట్టూ. అధికారిక సమాచారం లేదు కానీ టికెట్ల హైప్ చాలా భారీగా అడిగారని, అవును, అంటే 1000 రూపాయల వరకు అడిగారని, తర్వాత ఈ ప్రీమియర్ షోస్కి సంబంధించి అంటే అర్ధరాత్రి 1 గంట నుంచి షోస్ అనేది గతంలో చూసాం మనం. దానికంటే ముందే కొన్ని షోస్ పడేలాగా కూడా పర్మిషన్లు అడుగుతున్నారు చాలా ప్రాంతాల్లో అనేది వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే దాని మీద పెట్టినటువంటి బడ్జెట్ వర్కౌట్ అవ్వాలంటే ఆ రేంజ్లో పెడితే తప్ప కుదరదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉండటం చేత అని వీటన్నిటికీ ఇంకా అనుమతులు వచ్చాయా లేదా అనే దానిలో క్లారిటీ లేదు. వాళ్ళైతే అడిగారు అనేది వార్త. ఆ రేంజ్లో అడిగారా లేదు ఏ రేంజ్లో అడిగారు అనేది ఒక ప్రశ్న అయితే, రెండోది చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం అంటే 150 రూపాయలు చేసుకోవచ్చు సింగిల్ స్క్రీన్స్లో అని చెప్తున్నారు. అయితే ఇది 2 వారాలకే చెప్తున్నారు కానీ కొన్ని చోట్ల కలెక్షన్స్ బాగుంటే 3వ వారం 4వ వారం కూడా నడిపేస్తున్నారు. ఆపట్లేదు. కాబట్టి ఆపాలి అనేటువంటి ఒక డిమాండ్ జనంలో ఉంది. గవర్నమెంట్ పట్టించుకోవాలి కదా, 2 వారాలు అయిపోగానే రేటు తగ్గించాలి కదా, ఎందుకు తగ్గించట్లేదు అనే గొడవ జనం నుంచి జరుగుతోంది. సో ఈ రేట్లు పెంచటం అనేది ప్రభుత్వ విధానంగా అమలు జరగటం మీద కూడా ఒక క్రిటిసిజం ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకుంటాయనేది చూడాలి. ఈ పుష్పకి వీళ్ళు సింగిల్ స్క్రీన్స్లో 350 నుంచి చెప్తున్నారు. అంటే ఇప్పటివరకు 150 అంటున్నారు. 150 నుంచి 3 చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నానికి మరి ప్రభుత్వాలు అంగీకరిస్తాయా లేదా అనేది చూడాలి. ఒకవేళ అంగీకరించకపోతే అంగీకరించాలనేది అంబటి రాంబాబు డిమాండ్. అనుమతించాలి ప్రభుత్వాలు, ఆ రేంజ్లో ఖర్చు పెట్టారు అని. ఇదే ప్రభుత్వం అంటే అంబటి రాంబాబు రిప్రజెంట్ చేస్తున్నటువంటి పార్టీ తాలూకా ప్రభుత్వం అధికారంలో ఉండగా అక్కడ పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయినాయి. భీమ్లా నాయక్కి రిలీజ్ అయినప్పుడు వాటి పట్ల ప్రదర్శించినటువంటి తీరు ఈయనే మాట్లాడాడు. అంబటి రాంబాబే బహిరంగంగా ముందుకొచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చూసాం మనం. పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాట్లాడాడు. ఒక రకమైనటువంటి క్రిటికల్ ప్రచారం చేశాడు ఆయన. అంటే విమర్శనాత్మక ప్రచారం చేశాడు. ఆ సినిమా గురించి లైవ్లో ఉండేలాగా ఈయన మాట్లాడటం ద్వారా జనాలను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ పెద్దగా ఆడియన్స్ రియాక్ట్ కాలేదు. దాని వలన జరిగిన ప్రయోజనం కూడా ఏం కనిపించలేదు ఆ సినిమాకి. కానీ తన వంతు కృషి రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవాడు ఈయన. ఇది ఒక ధోరణి. పర్టికులర్గా బ్రో సినిమా, అప్పుడు బ్రో సినిమాలో ఆయన ఈయన్ని ఇమిటేట్ చేస్తూ ఒక సీన్ ఉంది అనేది ప్రస్తావిస్తూ ఆయన దాడి చేస్తూ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టాడు డైలీ. ఆ ప్రెస్ మీట్ల ప్రభావం కలెక్షన్స్ మీద ఏం చూపించలేదు. అంటే అంబటి రాంబాబు ఆ సినిమాని ప్రమోట్ చేద్దామనే ట్రై చేశాడు సీరియస్గా, కానీ వర్కౌట్ అవ్వాలి. అంటే వీరి మాటలు ప్రజలు వినటం లేదు అనేది ఒక సెన్స్లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయన పుష్ప 2కి ప్రచారకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసే ప్రయత్నం, ఒక అనుమానం ప్రజల మనసుల్లో నాటే ప్రయత్నం. ఈ నాటటం అంటే ఆల్రెడీ ఒక గొడవ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ వర్సెస్, అంటే మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ అనే ఒక యుద్ధంలో అల్లు అర్జున్ని ఆల్రెడీ వైసీపీ భుజాన్ని వేసుకుంది. అంటే మొదటి నుంచి వైసీపీ ధోరణి చూస్తే ఒక ఏరియాలో ఒక రిప్రజెంటేటివ్ అంటే ఒక బలమైనటువంటి శక్తి దగ్గర నుంచి కొంత భాగాన్ని షేర్ చేసుకోవటం. ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు అనగానే ఇమ్మీడియట్గా గుర్తుకొచ్చే పేరు నందమూరి తారక రామారావు. ఆయన ఇమేజ్ గుర్తొస్తుంది. అందుకని ఎన్టీఆర్ ఆ పార్టీతో లేడు.
ఎన్టీఆర్ వ్యతిరేక కూటమి ఆయన పేరుతో ఉన్నటువంటి పార్టీని నడుపుతోంది, కానీ వాళ్ళెవరూ ఎన్టీఆర్ వారసులు కాదు అనేది ప్రజల మనసుల్లో నిలబెట్టడం కోసం ఆయన లక్ష్మీపార్వతిని తన పార్టీలోకి అట్రాక్ట్ చేసి ఆవిడకి పదవి ఇచ్చి ఆవిడతో మాట్లాడించడం చేసేవాడు. అలాగే ఎన్టీఆర్ కుటుంబంతో, నిమ్మకూరులో ఉన్న ఎన్టీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి కొడాలి నానిని తన పార్టీలో ఉంచటం, అతనికి ఒక ప్రామినెన్స్ ఇవ్వటం ద్వారా అతనితో మాట్లాడించేవాడు ఈ ఇష్యూస్ ఏమన్నా వచ్చినప్పుడు. ఇది ఒక వ్యూహాత్మక, అంటే ఎన్టీఆర్కి తెలుగుదేశానికి సంబంధం లేదు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి తను చాలా ప్రయత్నం చేసేవాడు వాంటెడ్గానే. తద్వారా అవాయిడ్ చేయటం, అంటే ఆ పార్టీ ఇమేజ్ని డ్యామేజ్ చేసేటువంటి కార్యక్రమం. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ ఆలోచన ధోరణిలో భాగంగానే అల్లు అర్జున్ని మెగా కాంపౌండ్ నుంచి పక్కకు లాగటం మాత్రమే కాకుండా వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీ నుంచి కూడా బయటకు లాక్కొచ్చి వైసీపీ వైపు నడిపించే ప్రయత్నం. ఆయన కేవలం శిల్పారావికి మాత్రమే ఫ్రెండ్లీగా ప్రచారం చేస్తున్నారు. అది కూడా ప్రచారం చేయలే, రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని ఒక బయట ఇచ్చి వచ్చేసాడు, అంతే ఆయన చేసింది. ఆయన ఏమీ క్యాంపెయిన్ నిర్వహించాల. ఇది చూడాలి, ఇది గమనించాలి. దానికి సంబంధించినటువంటి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళు ఆల్రెడీ, అయిపోయింది. రెండోది, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ ఫాదర్ ఓన్ చేస్తున్న, అంటే వాళ్ళ ఫాదర్ భాగస్వామిగా ఉన్నటువంటి ఒక ఓటీటీలో ఒక షో చేస్తున్నాడు. ఆ షోకి చంద్రబాబు నాయుడు హోస్ట్గా వచ్చారు, గెస్ట్గా వచ్చారు. హోస్ట్ ఏమో ఎమ్మెల్యే, గెస్ట్ ఏమో ముఖ్యమంత్రి. ఆ ప్లాట్ఫామ్ ఏమో అల్లు అర్జున్ తండ్రి గారు భాగస్వామిగా ఉన్న ప్లాట్ఫామ్. సో వాళ్ళు కూటమితో పూర్తి స్థాయి విభేదాల్లో ఉంటే అది సాధ్యం అవుతుంది కదా. వాళ్ళు వైఎస్ఆర్సీపీతో ఉండుంటే అలా ఏది కాదు కదా. కాకపోతే ఆ ఇంప్రెషన్ ఇవ్వటం అనే దానికోసం వైసీపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. అంటే అల్లు అర్జున్ మాతో ఉన్నాడు అనేది వాళ్ళు ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడంతో పాటు కొంత లబ్ధి పొందాలనే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఇది ఈ కన్ఫ్యూజనే ఎక్కువ కనిపిస్తోంది ఇక్కడ. లబ్ధి పొందటం కంటే కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటంలో వాళ్ళ పాత్ర ఎక్కువ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చూస్తే అంబటి రాంబాబు గారు కూడా అదే పనిలో ఉన్నట్టుగా అర్థమవుతుంది ఇప్పుడు. దీనివలన పుష్ప 2కి ప్రయోజనం ఉంటుందా, నష్టం ఉంటుందా అనేది చర్చిస్తే నష్టమే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు పక్కన సినిమాకి అనుకూల వాతావరణాన్ని నెలకొల్పడం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇది నెగిటివ్గా మారుతుంది ఈ ప్రచారం. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వీళ్ళు నోరు తెరవటం వలన సినిమాకి కలిసి వచ్చేదానికంటే కూడా చెడగొట్టేది ఎక్కువ ఉంటుంది. అదే ఆయన గుర్తించాలి ముందు. అంటే రాజకీయ అభిప్రాయాలు ఆ సినిమా చుట్టూ తిప్పటం అనేది ఇబ్బందికరం సినిమాకి. అంటే ఒక కొత్త కాంట్రవర్సీని రేకెత్తించినట్టు ఉంటుంది, అది ఆయనకు తెలియాలి. కాబట్టి అంబటి రాంబాబు గారు ఇలా మాట్లాడటం అల్లు అర్జున్కి ఇబ్బందికరం అనే విషయం అల్లు అర్జున్ గారు కూడా గుర్తించి, ఓకే బాబు నువ్వు ఇలా మాట్లాడకు అనైనా చెప్పాలి. ఇప్పుడు ఆ రోజున ఆయన చేసినటువంటి నెగిటివ్ పబ్లిసిటీ కూడా బ్రో సినిమాకి ఏమి ఉపయోగపడాల, ఈ సినిమాకి అసలు ఉపయోగపడదు. ఇది పూర్తి నెగిటివ్గా మారే ప్రమాదం ఉంది. ఎందుకంటే శిబిరాలుగా కన్సాలిడేట్ అయి ఉంది వాతావరణం. ఈ శిబిరాల మధ్య ఏదో మేరకు సయోధ్య కుదర్చడం ద్వారా ఆ సినిమాకు ఒక ప్యాసేజ్ క్రియేట్ చేద్దామనే ప్రయత్నాల్లో ఉన్నారు వాళ్ళు. రేపు హైదరాబాద్